ఇక రాష్ట్రంలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. ఎక్కడ చూసినా రైతుల క్యూ లైన్లోని దర్శనమిస్తున్నాయి. యూరియా లేకపోతే పంట దిగుబడి రాదన్న ఆందోళనతో లబోదిబోమంటున్నారు. పెద్దపల్లి జిల్లాలో యూరియా కేంద్రాల వద్ద చెప్పులు క్యూ లైన్లో పెట్టి మరీ రైతులు పడిగాపులు పడుతున్నారు. ఇటు జూలపల్లి, కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పిఎస్సిఎస్ సెంటర్ వద్ద రైతులు భారీగా బారులు తీరారు. ఒక లోడ్ యూరియా రావడంతో ఒక్కసారిగా ఎగబడ్డారు. అయితే రోజుల తరబడి ఎదురు చూస్తున్న యూరియా బస్తాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు రేవంత్ పాలనలో యూరియా కోసం చెప్పులు క్యూ లైన్లో పెట్టాల్సిన దుస్థితి నెలకొందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల బాధలను అర్థం చేసుకుని రైతులకు సరిపడా యూరియా బస్తాలు అందజేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. రెడ్డిగా యూరియా కష్టాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, వాట్స్ ద అప్డేట్స్? సంజన, ఏదైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ గ్రామాల్లో చూసినా ఒకే సమస్య కనిపిస్తా ఉంది. యూరియా కోసం అయితే రైతులు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిత్యం ఏదో చోట అయితే కనిపిస్తూనే ఉంది. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో కూడా అలాంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఈ రోజు ఆ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారంలో ఉన్నటువంటి వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం ముందట రైతులంతా కూడా యూరియా కోసం అయితే ఆందోళన చేపట్టడం జరిగింది. ఒక ఉద్రిక్త వాతావరణం రైతుల మధ్య కూడా రైతులు కూడా యూరియా కోసం కొట్లాడుకుంటూ తోపులాట తీసుకున్నటువంటి ఒక పరిస్థితి నెలకొంది. అటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడైతే వరకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యూరియా కొరత అయితే ఇక తప్పని పరిస్థితి అన్నట్టుగా రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కూనారంలో కూడా ఉదయం తెల్లవారుజామున కూడా 3 గంటల నుండి కూడా రైతులంతా కూడా యూరియా ఈ రోజు వస్తుందని తెలిసినటువంటి సమాచారం అందుకున్నటువంటి ఈ రైతులంతా కూడా అక్కడికి తెల్లవారుజామున 3 గంటలకే చేరుకోవడం జరిగింది. 3 గంటల నుండి కూడా ఇప్పటి వరకు కూడా వేచి చూసినా కూడా రైతులు వచ్చినటువంటి రైతులకు ఆ యూరియా కూడా అందివ్వడంలో కూడా రైతులు అయితే కొద్దిగా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. ఎందుకంటే వచ్చినటువంటి యూరియా కంటే కూడా 10 రెట్లు రైతులు అక్కడ సహకార సంఘం ముందు కూడా వేచి చూసినటువంటి పరిస్థితిలో కూడా అధికారులకు కూడా ఏం చేయాలో తోచని పరిస్థితి నెలకొంది. రైతుల మధ్య కూడా ఒక్కసారి కూడా ఆవేశం కట్టలు తెంచుకుంది. యూరియా కోసం ఎగబడడం జరిగింది. అధికారులను కూడా ఎదిరించేటువంటి పరిస్థితి కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితిలో మొత్తంగా ఈ యొక్క కూనారంలో అయితే ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులంతా కూడా 6 గ్యారంటీల అమలు అంటూ కూడా ప్రజాపాలన అంటూ కూడా ఏదైతే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేటా ముంచుతుంది. రైతులకు యూరియా ఇవ్వని పరిస్థితిలో కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతుందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన రైతులైతే కన్నీరు చేయడం అయితే కొనసాగుతుంది. సంజన, మొత్తంగా ఆ రైతులైతే ఈ రోజు అయితే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్న రైతుల డిమాండ్ ఏంటి? ఇప్పుడు ఏదైతే ఇప్పుడు రైతులు వీళ్ళకి కావాల్సింది ఒకటి ఇప్పుడు యూరియా ఇప్పుడు పొట్ట పోసిన దశలో వరి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే నీళ్ళు అందాక కూడా రెండోసారి కూడా వరి నాట్లు వేసుకున్నటువంటి పరిస్థితి. ఈ వరిని కూడా కాపాడుకుందామంటే కూడా ఇప్పుడు యూరియా కంపల్సరీ తప్పని పరిస్థితి. కానీ వారాల నుండి కూడా ఎదురు చూస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ యూరియా అందించడంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విఫలమైంది ఉంటుంది కూడా రైతులు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆరోపిస్తున్నారు. ప్రజాపాలన అంటూ చెప్పినటువంటి కాంగ్రెస్ సర్కార్ రైతులు నట్టేయటం ఉంటుంది. యూరియా ఇవ్వని ప్రభుత్వం ఉంటే ఎందుకు, లేకుంటే ఎందుకంటూ కూడా వారు నేరుగా ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా అసలు యూరియా ఇవ్వని పరిస్థితుల్లో మాకు ప్రభుత్వం ఎందుకంటూ కూడా వారు తీవ్రంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఆల్ రైట్ రమేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ప్రాథమిక సహకార సంఘంలో రైతులందరూ పొద్దున 6 గంటల నుంచి ఇప్పటిదాకా లైన్ కట్టి యూరియా కోసం చెప్పులు కూడా లైన్లో పెట్టి ఉండే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నాట్లేసి ఆల్రెడీ నెల దాటుతుంది. యూరియా చల్లడానికి రైతులకు ఇబ్బంది అవ్వడం వల్ల యూరియా సకాలంలో రాక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కొరత లేకుండా చర్య తీసుకోవాలని అధికారుల యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. రైతు వేదిక నుండి 3 రోజులు మేము ఇక్కడనే పరిగాపల కాచుకుంటా పాస్బుక్లు ఇక్కడ పెట్టి యూరియా కోసం మేము ఎదురు చూస్తున్నాం. రైతులు 3 రోజుల నుంచి ఇక్కడ పరిగాపల కాస్తున్నాం. యూరియా ఇవ్వని పరిస్థితుల్లో రైతులు
బస్తాలు ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని చెప్పి కూడా ఇవరకు ఒక్క బస్తా కూడా అందలేదు మాకు. ఎక్కడైనా 3 బస్తాలు చల్లలేదు, ఒక్క బస్తా కూడా ఇవరకు మాకు అందలేదు. దయచేసి మాకు గవర్నమెంట్ మాకు సహాయం చేయగలరని, సకాలంలో మాకు రైతులను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఓడేడికి ఒకటే బస్తా ఇస్తాను, ఆ బస్తా కూడా మాకు అందే పరిస్థితి లేదు. ఇప్పుడు మరి కాపలా కాసుకుంటా కూడా ఇదే వానల వర్షంలో కూడా ఇక్కడనే మేము బురదలో కూడా ఇక్కడనే ఉంటున్నాం. ఇంతవరకు కూడా ఒక బస్తా కూడా అందలేదు. కాలువ శ్రీరాంపురం మండల్ పునారం గ్రామంలో సొసైటీ దగ్గర రాత్రి 4 గంటల 9 గంటల నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కూడా లైన్లో కట్టి 1000 మంది రైతులు బస్తాల కోసం లైన్లో కడితే ఎవరు కూడా వాళ్ళని పట్టించుకున్న నాదులు లేడు. ఇక్కడికి వచ్చి కాలువ శ్రీరాంపురం మండల్ పునారం గ్రామంలో సొసైటీ దగ్గర రాత్రి 4 గంటల 9 గంటల నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కూడా లైన్లో కట్టి 1000 మంది రైతులు బస్తాల కోసం లైన్లో కడితే ఎవరు కూడా వాళ్ళని పట్టించుకున్న నాదులు లేడు. ఇక్కడ వచ్చిన రైతులు 1000 మంది అయితే 250 బస్తాలు వచ్చినాయి. ఈ 250 బస్తాల కోసం వాళ్ళు కొట్టుకొని అడ్డం పడితే ఒక్కొక్క దొబ్బేసుకున్న పరిస్థితి. వాళ్ళను లైన్లో ఉంచే దిక్కు లేదు. ఇవాళ ప్రభుత్వము ఎన్నో హామీలు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకుంటానని చెప్పి మాయమాటలు చెప్పి గద్దెకెక్కిన ఈ దొంగ ప్రభుత్వం ఇవాళ రైతులను నట్టేట ముంచి రైతులకు దిక్కులేని పరిస్థితి చేసిన కాలం వచ్చింది. ఇవాళ రైతులను ఆదుకుంటాం అని చెప్పిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఏ ఒక్కరు కూడా రైతులు పట్టించుకొని రైతులకు ఇవాళ మందు బస్తాలు లేక రైతులు నానా ఇబ్బందులు పడుతుంటా కూడా ఇవాళ పట్టించుకునే నాదులు లేడు. ఎందుకంటే ఇవాళ కాలం పూర్తిగా సమయం అయింది. ఇవాళ నాట్లేసుకొని పుట్టకచ్చే దిశకు వచ్చింది. ఇప్పటి వరకు కూడా 2 మంది వేసుకోక రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతులు ఆదుకోకపోతే మిమ్మల్ని ఎప్పుడు కూడా ప్రజలు క్షమించరు అని చెప్పి తెలియజేసుకుంటూ మేము తెలంగాణ 3 నిమిషాలు ఇక్కడికి వచ్చేసరికి ఆ టైం నుంచి ఇవ్వడానికి వెయిట్ చేస్తాను. మస్తు ఇబ్బంది అయితే మేము కౌలు పడి 5 ఎకరాలు ఉన్నది, మా సంత 3 ఎకరాలు ఉన్నది. ఇప్పుడు తీరు టైంకి వచ్చినాక పొట్ట మందు తలపాలి. మేము ఇన్ని రోజుల నుంచి మేము పొలం చేసుకొని కౌలు పట్టుకొని చేసుకునేటోళ్ళం. మేము ఇప్పుడు మందు బస్తా లేకపోతే పొట్ట మందు తలపకుండా మరి మా బతికెట్ ఉంటుంది. మేము కౌలు పట్టుకున్నాము, మందులు ఎట్లా కట్టుకుంటాం, కౌలు పట్టులకు మరి చేనులకు పొలములకు పైసలు ఎట్లా కట్టుకుంటారు. మరి చేసిన చేత కరవేనాక మరి మేము పొలం చేయాలని ఉంటే యువ బస్తాలు వస్తలేమని చెప్పంటే మేము కౌలు పట్టుకోకపోతాం కదా. కౌలు పట్టుకొని పంటలను మేము పండించుకోకుండా ఉంటాం కదా. మాకు ఇది పెట్టుబడి విలువలు ఉంటాయండి. మేము రైతు రాజు అనుకుంటాం, మంచిగా మాట్లాడతారు కూర్చోండి. మరి ఇప్పుడు మా బతుకు ఇక్కడ కట్టింటే కానీ కొట్లాడతాను. ఒక్కొక్క లేడీస్ ఇక్కడ అడ్డం పడ్డాలు ఉన్నారు. చాలా మంది అడ్డం పడ్డారు. అడ్డం పడ్డా కానీ ఆయన కానీ యువ బస్తా కావాలని బాధకు ఇక్కడ పిల్లలు నిలిచిపెట్టుకొని ఎక్కడికన్నా పెట్టుకొని ఇక్కడ కట్టి బాధలు పడతాను అంటే మరి మా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు, ఏం చేస్తారు? మరి మాకైతే ఏం అర్థమైతలేదు. మీరు ఇవన్నీ చేసుకుంటుంటారు, అక్కడ ఉండే మంచిగా కూర్చొని మంచిగా అన్ని రాజకీయాలు చేసుకుంటే మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్క మాటలు. మరి మా పరిస్థితి ఏంటి? మాకు ఈ బతుకులు ఎందుకు ఇట్లా వస్తాయి? మేము చేసుకుంటాను ఏ పుట్టినప్పుడు వేసుకొని తింటాను, కౌలుకు వేసుకుంటున్నాయినా కానీ అంటే అంతగా మేము అవన్నీ కట్టుకుంటే అప్పులని చేసుకుంటే అంటే ఇప్పుడు అప్పులని మీద పడుకుంటుంటే యువ బస్తాలు చేసుకుంటుంటే